ఈ వీడియోని చూడండి, తర్వాత మాట్లాడదాం మనం. పదే పదే నీకు ఇంగ్లీష్ రాదంటారు. చైనా వానికి ఏం భాష వచ్చు అధ్యక్ష? జర్మన్ వాళ్ళకి ఏం భాష వచ్చు అధ్యక్ష? జపాన్ వాళ్ళకి ఏం భాష వచ్చు అధ్యక్ష? గవర్నమెంట్ స్కూల్ చదువుకొని ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. కానీ ప్రజలకు చేయాలన్న చిత్తశుద్ధి, పట్టుదల, వీళ్ళందరినీ సమన్వయం చేసుకునే తత్వము, ఆలోచన. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా నాకు ఇంగ్లీష్ రాదని ఎక్కిరిస్తున్నారని చెప్పేసి అధ్యక్షుల వారితో చెప్పుకున్నాడు. ఈ మాటలు విన్న తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి పైన అభిమానంతో దీనికి 3 రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, మన దగ్గర ఒక ఇంగ్లీష్ రానంత మాత్రాన ఒక సాటి మనిషిని చులకనగా చూసే ఒక భావజాలం. 2, సొసైటీలో ఇది కూడా ఒక రకమైన డిస్క్రిమినేషన్. 3, గవర్నమెంట్ స్కూల్లో చదివిన పాపానికి ఒక సామాన్యుడి నుంచి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా బాధపడుతున్నారు. ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారంటే దాని గ్రౌండ్ రియాలిటీ బయట ఎంత భయంకరంగా ఉందో ఊహించుకోవచ్చు. ఇది ఓన్లీ ఒక సీఎం రేవంత్ రెడ్డి ఒక సామాన్యుని బాధ మాత్రమే కాదు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ప్రతి విద్యార్థి ఎదుర్కొనే సమస్య ఇది. గవర్నమెంట్ స్కూల్స్ కూడా చాలా అభివృద్ధి చెందాలి, ఇంకా బాగా పటిష్టం కావాలి, పేద ప్రజలు కూడా ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగలగాలి.